వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. మీ అందరికీ ముందుగా నమస్కారం. ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మార్కెట్ ఎలా మొదలైంది, ఎలా ముగిసింది, రేపటి కోసం ఏం చేయాలి అన్నది ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఈ రోజు మార్కెట్ చాలా అస్థిరంగా ఉంది. గత వారం భారీ నష్టాలను చవిచూసిన సూచీలు ఈ వారాన్ని సానుకూల ధోరణిలో ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లు నెగిటివ్ గా ఉన్నప్పటికీ మదుపర్లు కొనుగోలుకు మద్దతు చూపడంతో ఈ రోజు మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యాక 11:30 వరకు లాభాల్లో కనిపించాయి. ఆ తర్వాత లాభాలు కొద్దిగా కరిగిపోయి, ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లు నెగిటివ్ గా ఉన్నాయి, దానివల్ల సెన్సెక్స్, నిఫ్టీ ప్రస్తుతం స్వల్ప లాభాల్లో ఉన్నాయి. భారత్ స్టాక్ మార్కెట్ ఈ రోజు సవాలుతో నిండింది. బిఎస్సి సెన్సెక్స్ 68 పాయింట్లు తగ్గి 80,365 వద్ద ముగిసింది. ఎన్ఎస్సి నిఫ్టీ 24,635 వద్ద నిలిచింది. బ్యాంక్ నిఫ్టీ 54,461 అంటే జస్ట్ 0.3% పెరిగింది. నిఫ్టీ 100 25,314.85 అంటే 0.11% పెరిగింది అంతే. మార్కెట్ వరుసగా 7 రోజులు నష్టాల్లో ఉంది. దీని కారణంగా పెట్టుబడిదారుల్లో ఆందోళన పెరిగింది. ముఖ్యంగా ఐటీ రంగం భారీగా ఇబ్బంది పడి 8% విలువ కోల్పోయింది. అంతర్జాతీయ ఉన్న పరిస్థితులు, అమెరికా షట్ డౌన్, గవర్నమెంట్ షట్ డౌన్, అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ కొత్త H1B వీసా పెంపు నిర్ణయంతో ఇటువంటి ప్రభావం ఏర్పడుతోంది. ఈ రోజు సెక్టార్ వారీగా పనితీరు చూస్తే PSU బ్యాంకులు హీరోలు, అలాగే ఆయిల్ కంపెనీలు కూడా హీరోలే. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ స్టాక్లు ఈ రోజు బలంగా పనిచేశాయి మరియు మార్కెట్ లో మద్దతు ఇచ్చాయి. అలాగే ఆయిల్ కంపెనీస్ కూడా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ HPCL, భారత్ పెట్రోలియం BPCL, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ IOC షేర్లు 4% పైగా లాభాల్లో ముగిశాయి. అండమాన్ సముద్రంలో సహజ వాయువు నిక్షేపాలు గుర్తించడం, ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ ఇండియా అన్వేషణ సఫలం అవ్వడం, అండమాన్ తూర్పు తీరానికి 17 కిలోమీటర్ల దూరంలో గ్యాస్ కూడా కనుగొనడం, గ్యాస్ వెలికి తీసిన దాంట్లో 87% మీథేన్ ఉన్నట్టు నిర్ధారించుకోవడం, ఈ ప్రాంతంలో భారీగా నిక్షేపాలు ఉంటాయని నిపుణులు అంచనాలు, 3,200 కోట్లతో ONGC IOL సంయుక్త అన్వేషణ. మరియు ఈ రోజు పెట్రోలియం మంత్రి గారు హర్దీప్ సింగ్ చేసిన వ్యాఖ్యల కారణంగా HPCL, BPCL మరియు ఇండియన్ ఆయిల్ కంపెనీలు భారీగా పెరిగాయి. ఈ ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు గత 6 సంవత్సరాల్లో 2.5 లక్షల కోట్ల లాభాలు నమోదు చేసినప్పటికీ మార్కెట్ వాటి విలువను తక్కువ అంచనా వేస్తోంది. కొన్ని భాగస్వామ్య ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ వార్తల నేపథ్యంలో వాటి షేర్ ధరలు 2 నుంచి 4% వరకు పెరిగాయి. ఇది ప్రభుత్వం ఇచ్చిన క్లారిటీతో వచ్చిన క్రూడ్ ఆయిల్, LPG ధరలు పునర్నిర్మాణం, అలాగే దాని యొక్క ప్రాధాన్యతల కారణంగా ఆర్థిక బలం పెరిగినట్టుగా మన పెట్రోలియం మినిస్టర్ గారు కూడా చెప్పడం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు షేర్లపై ఒక ఆశావాదం పెరిగి 4.5 వరకు పెరిగాయి. బంగారం ధరలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ ధరల పెరుగుదలకు ముఖ్య కారణాలు భారతదేశంలో నవరాత్రి, దీపావళి మరియు పెళ్లిళ్ళ జరుగుతున్న కారణంగా ఈ బంగారం ధరలు పెరుగుతున్నాయి. అలాగే అంతర్జాతీయ అనిశ్చితి, యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ రిజర్వ్ రేట్లు తగ్గించే అంచనాలు, డాలరు రూపాయి విలువలు దెబ్బతినడం బంగారం కొనుగోలుకు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా చూస్తున్నారు. అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, ప్రపంచ స్థాయి రాజకీయ అనిశ్చితులు బంగారం ధరలను మరింతగా పెంచుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బంగారం ఇప్పుడు భద్రత మరియు పెట్టుబడిగా ఎంచుకుంటున్నారు. కాబట్టి బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. H1B వీసా ఫీజుల పెంపుతో నిర్ణయంతో ఇటువంటి ప్రభావం ఏర్పడుతుంది. టాలెంట్ సెర్చ్, గ్లోబల్ గా చైనా టెక్ టాలెంట్ ను ఆకర్షించడానికి కొత్త వీసా ప్రోగ్రామ్ ని ప్రారంభించింది. ఇటు సౌదీ కంట్రీస్, ఇటు చైనా ఇద్దరు కూడా ఎవరైతే టెక్ టాలెంట్ ను ఆకర్షించడానికి కొత్త వీసా ప్రోగ్రామ్, అక్కడేమో $1,00,000 తీసుకుంటారంటే ఇక్కడ ఫ్రీగా ఇస్తున్నారు. వాళ్ళిద్దరూ కూడా వీసా ప్రోగ్రామ్స్ ను ప్రారంభించి జియో పొలిటికల్ వార్ కి, పోటీకి మేము సిద్ధమని చైనా అలాగే సౌదీ అరేబియా కంట్రీస్ కూడా ఎవరైతే టెక్ లీడర్స్ ఉంటారో టాలెంట్ వాళ్ళని రమ్మని ప్రోత్సహిస్తున్నారు. చేసుకునే ప్రయత్నంలో గల్ఫ్ దేశాలు అవకాశాన్ని వదులుకోవట్లేదు. ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు ఉన్నారో వాళ్ళని బలంగా ప్రోత్సహించాలి అని గల్ఫ్ దేశాల వైపు తిప్పుకుంటున్నారు. ఒప్పందం అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తోంది. ఈ ఒప్పందం వల్ల ప్రధానంగా ఐటీ, ఫార్మా, ఇంజనీరింగ్, టెక్స్టైల్ మరియు ఆహార ప్రాసెసింగ్ రంగాలకు చెందిన భారతీయ కంపెనీలకు లాభం. టైటాన్, రిలయన్స్ ట్రెండ్స్ వంటి జ్యువెలరీ మరియు టెక్స్టైల్ కంపెనీలు మరియు ఫార్మా కంపెనీలు, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్ వంటి ఫార్మా కంపెనీలు, అలాగే ఆటో కంపెనీలు, బజాజ్ ఆటో, భారత్ ఫోర్జ్ వంటి ఇంజనీరింగ్ కంపెనీలు, అలాగే టెక్నాలజీ కంపెనీస్ అయిన TCS, ఇన్ఫోసిస్ వంటి ఐటీ కంపెనీలు మరియు కన్జ్యూమర్ కంపెనీ అయినటువంటి బ్రిటానియా వంటి ఆహార కంపెనీలు. ఆర్థిక డేటా చూసుకుంటే ఆగస్ట్ నెల
ఐఐపి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ 4% పెరిగింది. ఇది మైనింగ్ మరియు విద్యుత్ సెక్టార్ లో బలమైన పనితీరు కారణంగా మనం 4% పెంచుకోగలిగాం. మరోవైపు రేటింగ్ ఏజెన్సీ మూడీస్ భారతదేశం యొక్క BAA3 రేటింగ్ ని స్టేబుల్ అవుట్లుక్ తో మనని ధృవీకరించింది, కానీ ద్రవ్యలోటు ప్రమాదాలపై కూడా హెచ్చరిస్తోంది. కానీ చివరి గంటలో కొంత బలం వచ్చి నిఫ్టీ 24,700 పాయింట్లకు తిరిగి దాటింది. అయినప్పటికీ సెన్సెక్స్ మరియు నిఫ్టీ రెండు వరుసగా 7 వారాలుగా క్షీణించాయి. ఇది ఒక ప్రధాన ఆందోళన. నిఫ్టీ తన రికార్డు స్థాయి నుంచి 6% కంటే ఎక్కువ క్షీణించింది. ఈ రోజు ప్రధాన వార్తలు ఏంటంటే JLR ఉత్పత్తిని మళ్లీ ప్రారంభిస్తుందని ప్రకటించింది. ఇది ఒక సానుకూల వార్త. ఈ సైబర్ దాడి జరిగిన తర్వాత టాటా మోటార్స్ యొక్క ప్రముఖ కంపెనీ జాగ్వార్ ల్యాండ్ రోవర్ JLR నిర్మాణాన్ని నిలిపివేసింది. కానీ ఇప్పుడు దశల వారీగా మళ్ళీ పునః ప్రారంభిస్తోంది. యూకే ప్రభుత్వం JLR కి బ్యాంక్ గ్యారంటీగా $2 బిలియన్ గ్యారంటీ ఇచ్చింది. ఇది సరఫరా శ్రేణి పరిరక్షణకు సహకరిస్తుంది, సప్లై చైన్ కి. ఈ పరిస్థితి టాటా మోటార్స్ షేర్స్ పై పాజిటివ్ ప్రభావం చూపిస్తాయి. EMS స్టాకులు, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ స్టాకులు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ రోజు FIIలు కార్యాచరణ మరియు గ్లోబల్ క్యూస్ ఎలా ఉన్నాయంటే, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు FIIలు వారి విక్రయ కార్యాచరణను కొనసాగిస్తున్నారు. వాళ్ళు అమ్మేస్తున్నారు, ఎలాగా స్టాక్స్ అన్ని అమ్మేసుకుంటున్నారు. ఇది మార్కెట్ క్షీణతకు ఒక ప్రధాన కారణం. మార్కెట్ అస్థిరత ఉన్న SIP ద్వారా పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలికంగా ఫలితాలు ఇస్తుంది. మార్కెట్ చాలా అస్థిరంగా ఉంది, అయితే చివరి గంటలో కొంత పునరుద్ధరణ జరిగింది. రేపటి ట్రేడింగ్ కు FIIలు ప్రవర్తన, గ్లోబల్ సిగ్నల్స్ మరియు దేశీయ ఆర్థిక డేటాలపై కొద్ది దృష్టి పెట్టాలి. పోర్ట్ఫోలియోపై నాణ్యమైన స్టాకుల్లో మీరు పెట్టుబడి పెట్టాలి. ఏదైనా కొనుగోలు అవకాశం ఉంటే వాటి కోసం మీరు సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనది ఎమర్జింగ్ మార్కెట్ ఇండియా. మన మార్కెట్ కు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏం లేవు. సో ఉన్న మంచి వాల్యూస్ దగ్గర, మీకు అనిపించిన దగ్గర, అలాగే ఆర్థిక నిపుణుల సహాయంతో మీరు మీ యొక్క స్టడీతో మంచి స్టాక్స్ ని, క్వాలిటీ స్టాక్స్ ని ఎన్నుకుని ఆ స్టాక్స్ లో మీరు పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్ళండి. మార్కెట్ పగలు రాత్రి లాగే, డే అండ్ నైట్ ఎలా ఉంటాయో అలాగే మార్కెట్ ఒకసారి బుల్స్ తీసుకుంటారు, ఒకసారి బేస్ తీసుకుంటారు. సో యాజ్ ఎ ఇన్వెస్టర్ గా నో ఇష్యూ. మీరు ఇండియన్ మార్కెట్ ని మనం నమ్మాలి. వీఆర్ ఇండియన్స్. నిఫ్టీ 24,350 స్థాయిని సాంకేతికంగా చాలా కీలకంగా మద్దతుగా చూస్తున్నారు. ఈ స్థాయి కిందకు వస్తే మరింత నష్టాలు వచ్చే అవకాశం ఉందని ఎక్స్పర్ట్ల ఒపీనియన్. మీ పెట్టుబడులు బాగా పరిశీలించి చేసుకుని, మార్కెట్ పర్యావరణాన్ని అర్థం చేసుకుని ముందడుగు వేయండి. మీకు ఈ విశ్లేషణ ఉపయోగకరంగా ఉందని ఆశిస్తే మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మేము రోజు లేటెస్ట్ అప్డేట్స్, విశ్లేషణ కోసం మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. కామెంట్ లో మీ అభిప్రాయం తెలియజేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ సృజన డిజిటల్ స్పేస్ స్టూడియో. రేపు మళ్ళీ కలుద్దాం.